ఈ బర్త్ డే కంటే బర్త్నిచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. ప్రజల పిచ్చి ఏంటంటే దేవుణ్ణి వదిలిపెట్టి ఏ రోజు పుట్టారో ఆ రోజును పూజిస్తారు. చెట్టుని, పుట్టని, ఆకాశాన్ని, చంద్రుడిని, సూర్యుడిని, నక్షత్రాన్ని, సమస్తాన్ని పూజిస్తాను కానీ సృష్టికర్తను మాత్రం పూజించారు. క్రీస్తును అంగీకరించిన వాడికి ప్రతిరోజు క్రిస్మసే. శ్రమల్లో, కష్టాల్లో, సోదరుల్లో కూడా క్రీస్తుని నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు అది నిజమైన ఆనందాన్ని నీకు ఇస్తుంది. మరి క్రిస్మస్ రోజున ఏం చేస్తారండి? మేము క్రీస్తును ఆరాధన చేస్తాం, మా యేసయ్యను ఆరాధన చేస్తాం. మీరు కూడా వచ్చి ఆరాధన చేయండి. అందరికీ మేలు కలిగించే దేవుడు ఆయన, అందరి దేవుడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఎవరన్నా ఆయనకి ప్రేమే. అందరినీ కూడా రక్షించబడాలని కోరుతున్నాడు. బతికున్న ప్రతి మనుష్యుడు రక్షణలోకి రావాలి, మరణించక ముందే రక్షణ పొందుకోవాలి. ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్. ఈ ప్రపంచంలో అన్ని భాషలు మాట్లాడేవారు, అన్ని ప్రాంతాల వారు, అన్ని దేశాల వారు, వీరని వారని కాకుండా లోకమంతటా జరుపుకునే ఏకైక పండుగ. దీన్ని బట్టేనే తెలుసుకోవచ్చు యేసే లోకరక్షకుడు, ఆయనే మార్గం, సత్యం.